దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ రోజు వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము, నీవు సారము కలిగిన ఉప్పుగా మార్చబడుము. దీని ధ్యానార్థమై మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కాని మరి దేనికిని పనికిరాదు అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనం ఇది వరకు అనుదిన మన్నాయందు లోకమునకు ఉప్పై ఉన్నాము అని నేర్చుకుని ఉన్నాము. నేటి దినమున మనము సారము కలిగిన ఉప్పు వలె ఏ విధముగా ఉండగలము అనున్నది నేర్చుకునేదము. ప్రభువైన యేసు ఆయన యొక్క శిష్యులకు ఏ విధముగా సారము కలిగిన ఉప్పుగా ఉండి ఉన్నారో అదే విధముగా మనలను కూడా సారము లేని కుళ్ళిపోవునటువంటి లోకములకు సారము కలిగిన ఉప్పుగా మారవలెనని వాంఛించుచున్నారు. ఉప్పును గమనించినట్లయితే అది రుచికి మాత్రమే కాక ఆహార పదార్థములు పాడవకుండా ఉండుటకు గాను సంరక్షించునదిగా ఉపయోగపడును. అదే విధముగా మనమును లోకములో నశించిపోవుచున్న జనులను రక్షించవలెను. దారి తప్పిపోయిన మనుషులకు దేవుని సువార్త అందించి వారిని బాగు చేయవలెను. ఇది బహు ఆసక్తితో చేయవలసిన కార్యమై ఉన్నది. అయితే ఇది నాకు సంబంధించిన పని కాదు, సంఘ కాపరులది మాత్రమే అని తలంచకూడదు. ఇతరులను బాధ్యులుగా చేయుట కంటే ముందుగా ఈ కార్యము చేయుటకు మనలను మనము ఏర్పరచుకొనవలెను. కానీ దానికి బదులుగా దేవుని వాక్యము నశించిపోయే జనులకు అందించగలిగే అవకాశం ఉన్నప్పటికీ మనమే సారము లేని ఉప్పుగా కొన్నిసార్లు మారుచున్నాము. అంత మాత్రమే కాక సారము లేకపోవుటను బట్టి దేవుని వాక్యమును, ఆయన యొక్క ఆత్మ నడిపింపును కాలి క్రింద త్రొక్కుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, నేటి దినములలో సంఘము వాక్య శక్తి కంటే లోక ఆకర్షణకును, ఆత్మీయత కంటే నేరారోపణ చేయుటలోను, నిత్య రాజ్యమును గూర్చిన సంగతుల కంటే లోక డంబమునకు ప్రాముఖ్యతను ఇచ్చుచున్నారు. సంఘమునకు పరిశుద్ధాత్మను రగిలించగలిగే జ్వాల కావలను కాని ఎలక్ట్రానిక్స్ పరికరములు కావు. అత్యాధునిక సదుపాయములు కాదు కాని దేవుని యొక్క సన్నిధి కావలేను. దేవుని వాక్య ఖడ్గము బహుగా వాడబడి ఆకర్షించబడి లోకము నుండి నశించిపోవు జనులను విడిపించవలెను. దీని కొరకై మనము ఉపవాసముండి తండ్రిని వేడుకొనుచు పెంతెకోస్తు దినమున ఏ విధముగా అందరిపై అగ్ని అభిషేకము కుమ్మరించబడి అగ్ని జ్వాలలుగా మార్చబడెనో అదే విధముగా విశ్వాసము ద్వారా సమస్త జనులు మార్చబడవలెనని ప్రార్థించవలెను. మనము హోషేయ పుస్తకము 6వ అధ్యాయము 1వ వచనమును గమనించినట్లయితే, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును అని చదువుచున్నాము. ప్రియులారా, ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు ముందుగా సంఘమునకు తీర్పు తీర్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. మనము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనమును గమనించినట్లయితే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అని చదువుచున్నాము. అటువంటి తీర్పు నుండి మనలను మనము కాపాడుకొనవలెను. జనులను బాగు చేయుటకు గాను దేవుని వాక్యమును ఇతరులకు బోధించి వారి కొరకై ప్రార్థించి మనవంతు పరిచర్యను ఈ లోకములో చేయబద్దులమై ఉన్నాము. సంఘమునకు వెళ్ళినప్పుడు నేను ఇతరులను మార్చుటకు ఎంత సారము కలిగిన ఉప్పుగా ఉండి ఉన్నాను అను విషయమునే ఆలోచించవలను గాని నేను ఇతరులను ఆకర్షించుటకు ఎంత అందముగా తయారవగలనని వాంఛించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీ స్థితి ఏ విధముగా ఉండి ఉన్నది? సారము కలిగిన ఉప్పుగా ఇతరులకు ప్రయోజనపడుచున్నావా, లేదా సారము లేని ఉప్పుగా మారి న్యాయ విమర్శన దినమున దేవునిచే త్రొక్కబడుటకు ఎంపిక చేయబడి ఉన్నావా? నిర్ణయం నీదే. ప్రభువు మనందరినీ లోకమునకు రక్షణనిచ్చుటకు గాను సారము కలిగిన ఉప్పుగా మార్చుదురుగాక. ఆమేన్. జీవిత యాత్రలు యేసుని ముఖము
చూచుకొని నా యేసుని ముఖము చూచుకొని అంతులేని ప్రేమయైన జీవజల ధారల నుండి అంతులేని ప్రేమయైన జీవజల ధారల నుండి ఆశ తీరా దాహం తీర్చి ఆశ తీరా దాహం తీర్చి సాగుదును ఓపికతో సాగిదా నా జీవిత యాత్రలు యేసుని ముఖము చూచుకొని నా యేసుని ముఖము చూచుకొని సాటిలేని సాగర జీవిత యాత్రలు భయము కలిగగా సాటిలేని సాగర జీవిత యాత్రలు భయము కలిగగా సర్వశక్తి నిండియున్న నీరు దక్షిణ బాహువునందు సర్వశక్తి నిండియున్న నీరు దక్షిణ బాహువునందు సంశయము లేక నన్ను సంశయము లేక నన్ను నీకు సమర్పించుకొనిదా సాగిదా నా జీవిత యాత్రలు యేసుని ముఖము చూచుకొని నా యేసుని ముఖము చూచుకొని విశ్వాస ఓడలు నాకు యేసు ప్రభువు నావికుడు విశ్వాస ఓడలు నాకు యేసు ప్రభువు నావికుడు విశ్వాస మర్మమును మంచి మన సాక్షితోను విశ్వాస మర్మమును మంచి మన సాక్షితోను విడువకుండా నాదు యాత్ర విడువకుండా నాదు యాత్ర విశ్వములో సాగించెదను సాగిదా నా జీవిత యాత్రలు యేసుని ముఖము చూచుకొని నా యేసుని ముఖము చూచుకొని నింద దూషణ శోధన బాధలు అలలు వలె తగులగా నింద దూషణ శోధన బాధలు అలలు వలె తగులగా సత్యవేద వాక్యమును సత్యమనుచు ఒప్పుకొని సత్యవేద వాక్యమును సత్యమనుచు ఒప్పుకొని నీతి దేవా కరుణేశున్ నీతి దేవా కరుణేశున్ పాదములను సేవించేదా సాగిదా నా జీవిత యాత్రలు యేసుని ముఖము చూచుకొని నా